పల్లెకిలో కోలాటల నడుమ ఊరేగింపుగా రథోత్సవంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఉప్పాడ సెంటర్ నందు బాణసంచ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమం తిలకరించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు విచ్చేశారు. 2025-26 వార్షిక బడ్జెట్ మొత్తం బడ్జెట్ 3,61,359 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు రెవెన్యూ లోటు 33,185 కోట్లు ద్రవ్య లోటు 79,926 కోట్లు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు. ఇలా ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జల వనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&B శాఖకు 8,785 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నదోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు, అన్నదాన సుఖీభవ పథకం కోసం 6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకం కోసం 2,800 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,518 కోట్లు, ఆర్టీజీఎస్ కు 101 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, మత్స్యకార భరోసాకు 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయించారు.